ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో 5 నుంచి 6 ఎంతమంది ఆరాధనకి లేస్తున్నారు, ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారు, ఎంతమంది 50 దినాలు ప్రార్థనలలో గడుపుతున్నారు, అనేక ఉపవాస పండగలలో ఉదయం సాయంత్రం మీరు ప్రభుతో ఉంటున్నారు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిని అనుభవించేవారిగా ఉండాలి. ఆయన లేకపోతే మనం లేము. ఆయన శక్తి బలమే మనకు ఆధారం. రక్షణ లేని వారు ఎంతమంది ఈ వాగ్దానం, ఒకవేళ ఇంకా మారు మనసు లేదు, ఇంకా యేసైన సొంత రక్షకుడు మీరు అంగీకరించలేదేమో, ఈరోజే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకుంటే మీ పాపాలు క్షమించబడతాయి, మీకు నిత్య జీవం పరలోకం దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇహలోక పరంగా కూడా మీరు ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. కాబట్టి ఈరోజు యేసుని మీ హృదయంలో చేర్చుకొని మీ పాపాలన్నీ విడిచిపెట్టి ప్రభుకు సమర్పించుకోండి. రెండవదిగా, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు? కష్టంలో, దుఃఖంలో, బాధలు, నిందలో, అవమానంలో, శ్రమలో, ఏంటి నా పరిస్థితి అని అనుకుంటున్నారా? దేవుడు విడవడు, ఎడబాయడు. తల్లి మర్చిపోయినా నేను మర్చిపోను అన్నాడు కదండి. అంత ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. నిజమండి, మనుషులుగా కొన్నిసార్లు మనకు కొన్ని నిరుత్సాహాలు, ఈ డే అవుతుంది, ఏం జరగట్లేదు, ఇంకెప్పుడు ఇంకా నా మీద ఎందుకు ఈ పోరాటం అనేది ఆలోచన వస్తుంటుంది. కానీ ప్రేమ స్వరూపైన దేవుడు ఎప్పుడు ఏం చేయాలని బాగా తెలుసు. నీ జీవితం ఎప్పుడు కార్యం చేయాలో తెలుసు, నిన్ను ఎప్పుడు దీవించాలో తెలుసు. రెండోదిగా, నీవు ఆయన హత్తుకో, ఆయన గట్టిగా పట్టుకో. నీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోకు, డిప్రెషన్ నుండి బయటికి రా, కృంగే స్థితి నుంచి లేవనెత్తగలిగే దేవుడు మన దేవుడు. కాబట్టి ఉదయకాలం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుందువు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటని విశ్వసించి బయటకు వచ్చినప్పుడు, నేను గొప్ప జనముగా చేసి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా నుందువు. దేవుని బిడ్డలారా, దేవుని మాటను నమ్మి బయటకు వచ్చిన ఆయన జీవితంలో దేవుడు గొప్ప జనంగా చేయలే? ఆయన పేరుని గొప్పగా చేయలే? ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు, ఎవరు యేసయ్యను నమ్మి మీ హృదయాలు దేవునికి సమర్పించుకొని రక్త బలియాగము ద్వారా మన పాపాలు క్షమించబడి నీతిమంతులుగా ఆయన్ని బట్టి ఎంచబడి ఆయన త్రోవలో నడుస్తున్నాము. ఈరోజు దేవుడు నీకు నాకు అబ్రహామును బట్టి యేసయ్య ద్వారా మనకిచ్చే ఆశీర్వాదం, నిన్ను నీ కుటుంబాన్ని గొప్ప జనముగా చేసి నిన్ను ఘనపరిచి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించి గొప్పగా చేస్తాను. ఈరోజు వాగ్దానం, నిన్ను ఆశీర్వదించి గొప్పగా చేయుదును. కాబట్టి నమ్ము. నిన్ను ఆశీర్వదించి గొప్పగా. దేవుడు ఎన్నడూ మనల్ని సిగ్గుపరచడండి. ఆయన తెలుసు మన బాధ, మన కష్టం. ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగుదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అబ్రహాము దేవుని నమ్మి బయటకు వచ్చినాడు, వదిలిపెట్టాడా? ఈరోజు యేసయ్యను నమ్మి ఎందుకు ఈ కష్టాలు, బాధలు అనుకుంటున్నావా? కానీ ఆయన త్రోవను విడవద్దు. ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. తప్పకుండా ఈ వాగ్దానం నీ పట్ల జరిగిస్తాడు. నిన్ను ఆశీర్వదించి గొప్పగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు చేయకపోతే ఏం చేస్తాడండి? ఆయన నమ్మదగిన దేవుడు. తప్పకుండా నీ భర్త విషయంలో, భార్య విషయంలో, నీ యవ్వన జీవితంలో, నీ బిడ్డల విషయంలో, ఎందుకండి నా భర్త ఇలా ఉన్నా, నా భార్య ఇలా ఉన్నా, బిడ్డలు ఇట్లున్నారు, నా యవ్వన జీవితం ఏంటని ప్రశ్నిస్తున్నారా? నీకు టైం ఉంది. దేవుని బ్లెస్సింగ్ తీసుకునే సమయం తప్పకుండా దేవుడిస్తాడు. మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం అందరూ గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని స్తుతించండి. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, యేసయ్య రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, వారి పిల్లలు, వారి కుటుంబాలు, వారి కాలనీలు, మా రాష్ట్రం, మా దేశం రక్షించబడాలి. ఎవరైతే ఆత్మీయంగా పడిపోయారో లేవనెత్తునైనా వారి జీవితాలు స్థిరపరచు. రోగముతున్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, వారి ఎముకల్లో, కీళ్లలో, నరాల్లో ప్రతి ఆపరేషన్స్ క్యాన్సిల్ అయ్యి హీల్ అయిపోవాలి. అద్భుతం జరగాలి. గర్భాలు తెరవండి. కోర్టు కేసు ఉన్న వారు విడుదల పొందాలి. వారికి న్యాయం జరగాలి. అప్పుల భారం నుంచి విడుదల, ఆర్థిక బంధకాల నుంచి విడుదల, కుటుంబ సమస్యలు విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, ప్రభువా భూ సంబంధమైన బంధకాల నుంచి విడుదల, అక్రమ అన్యాయ మనుషుల నుంచి విడుదల, నష్టపరిచే వారి నుండి విడుదల, నిందని నాయన ఎవరైతే ఇస్తున్నారో అట్టి వారి నుంచి బిడ్డలకు విడుదల మీరు దయచేయండి. వారి డబ్బు ఎవరికి ఇచ్చి రావట్లేదు, మా డబ్బు తీసుకుని నిద్ర పట్టదు, డబ్బు ఇచ్చేవారికి అట్టి కృపనీయండి. ప్రభా, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఈరోజు మ్యారేజ్ డే వారి గొప్ప జనంగా చేసి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను దీవించి గొప్పగా చేయండి. మా భారతదేశాన్ని రక్షించండి. ప్రపంచ దేశంలో ఈ వాగ్దానాన్ని ఎక్కడెక్కడ రిసీవ్ చేసుకున్నారో వారి పట్ల ఇది నెరవేర్చి వారి దేశాలు వారు రక్షించబడాలి. అయా, కల్వరి మినిస్ట్రీస్ని మీరు బ్లెస్ చేయండి. 50 దినాలు జరుగుతున్న ప్రతి ప్రార్థనకి విజయాన్ని, విడుదలని మీరు దయచేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఆశీర్వదిస్తూ
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మీ నుండి ఒక 100 మంది 50 మంది కన్నా షేర్ చేయండి. వాళ్ళు వినాలా, వారు కూడా నమ్మాలి, ప్రభువులో ముందుకు సాగాలి. మరి 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. దాదాపు దగ్గర ఇంకా మనం ముందుకెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒక్క రోజున మీరు ఇక్కడ గారి పెంతుకొస్తూ పండుగ దినం 50వ దినం అన్నట్లు పరిశుద్ధాత్మదేవుడు బలంగా ఆయన ఆత్మని కుమ్మరించబోతున్నాడు 50వ దినం. కాబట్టి గమనించి ప్రార్థించి పాలు పొందండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని నడిపించి దేవుడు దీవించాలి. మరీ ముఖ్యంగా 50 దినాలు మిస్ చేసుకోకండి. దేవుడు అతి శక్తివంతమైన ప్రార్థనలు జరుగుతున్న ఈ స్థలంలో మీరు మీ కుటుంబాలతో పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.